నమస్తే, వెల్కమ్ టు సెన్సిటీవీ. నా పేరు నరేష్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ప్రజలు తిరగబడ్డారు. ఒక జిల్లా కలెక్టర్ పైన, ఎంఆర్ఓ పైన దాడి చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు కొనసాగుతుందా లేదా ప్రతిపక్షాలు అన్నట్టు మధ్యలో పడిపోయే అవకాశం ఉందా? ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ రాజకీయ సినీ పండితులు మురళీధర శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా మీకు అనిపిస్తుంది? గ్రహాల పరంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగే అవకాశం ఉందా? మధ్యలో దిగిపోయే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా నరేష్, మన ఇద్దరము చాలా టాపిక్స్ కూడా చేస్తున్నాం. తప్పకుండా ఇక్కడ విషయం ఏమిటి అంటే, మొన్న ఈ మధ్యలో అంతా 1 వీక్ బ్యాక్ సెక్రటేరియట్ గేట్ కూడా కొంత వాస్తుకు బాగాలేదు అని చెప్పి ఒక 3 crores 3 కోట్ల పైచిలుకుల డబ్బుతో గేట్ కూడా చేంజ్ చేయడం జరిగింది. రైట్. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, నేను 2024 మేలోనే ఒక విషయాన్ని చెప్పున్నా. ఇప్పటికి వీడియో ఉంది మన ఛానల్లో. రాబోయే ఒక 10 నెలలు కూడా సుమారు ఆర్ రిలేటెడ్ రేవంత్ రెడ్డి, రమేష, రంజిత, రామారావ, ఇంకెవరు అనేది సంబంధం లేదు నాకు. ఓకే. ఆర్ రిలేటెడ్ రోజా కావచ్చును, ఎవరైనా కానీ ఆర్ రిలేటెడ్, రిలేటెడ్ ప్రశాంత్, ప్రమోద్, ప్రదీప్, ప్రణయ్ ఇలాంటి నామకరణంతో ఉండేటువంటి వారు, అండ్ జ్యోతి కావచ్చును, లైక్ ఇలా జ్యోత్స్న కావచ్చును, ఇలా జియో రిలేటెడ్ ఉండేటువంటి వారు, జానీ మాస్టర్కు సంబంధించి కూడా ఉదాహరణ జనరల్గా జా అక్షరమే జానీ. ఇలా కొన్ని మన తప్పు లేకున్నా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అంటే జాతకరీత్యా కొంత మైనస్ వాతావరణం ఉంటుంది. ఇక్కడ జస్ట్ జాతకాన్ని మీరు ప్రిడిక్ట్ చేయండి ఆడియన్స్, ప్లీజ్. వీళ్ళ పేర్లు చెప్పడం ధర్మం కాదు. రైట్. నేను చెప్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆర్ రిలేటెడ్ అంటే రామారావు గారు ఈయన పేరు కూడా, అవును, అది చెప్తాను మనం దాని తర్వాత. ఆర్ రిలేటెడ్ బలం లేదు కనుక ఏమవుతుంది, ప్రజల్లో వ్యతిరేక పరిస్థితి వస్తుంది. ఏవైతే తను రాగానే మొదటి 3 నెలలు బాగుంది, 3 నెలల పరిపాలన కానీ లేదా కొన్ని మనకి ఇస్తాన్న హామీలు నెరవేర్చడం కానీ వాటి ఏదైనా కూడా దాని తర్వాత డౌన్ఫాల్ అవుతూ వచ్చాడు ఖచ్చితంగా కూడా. ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా హైడ్రా చాలా మైనస్. కుజుడు స్తంభించున్నాడు వాస్తవానికి కూడా. ఈ ఆలోచన అనేటువంటిది ఇప్పుడు తను తీసుకున్నటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు గురు బలము లేదు రేవంత్ రెడ్డి అనేటువంటి పేరు మీద. అదేవిధంగా వీళ్ళందరికీ లేనప్పుడు ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. ప్రజల తిరుగుబాటు కానీ, నీకు మన కొంత దాన్ని ఏమంటారు, జాతకంలో కొంత ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి సెక్రటరీ గేట్ చేంజ్ చేసేటువంటి పరిస్థితులు కానీ, ఇప్పుడు ప్రజెంట్గా ఉండేటువంటి ఇది కానీ, అసలు ఈ గవర్నమెంట్ ఉంటుందా ఉండదా అనేటువంటి ఆలోచనలు కానీ, ఇప్పుడు భార్యాభర్తలలో గొడవలు వస్తాయి, తారాస్థాయి దాకా వెళతాయి. ఒకానొక సందర్భంలో ఓకే పర్వాలేదని కాంప్రమైజ్కి వస్తారు. ఒక 6 నెలలు వీరిని ఏమనదు. ఒకవేళ డివార్స్ దాకా వెళ్ళినా కోర్టు 6 నెలలు టైం ఇచ్చి 6 నెలల తర్వాత మినిమం 1 year బ్రేక్ చేస్తుంది. విన్నరా? అదే అంటే దేనికి అంటే, ఉదాహరణకు ఈలోపు అంటే గ్రహాల మార్పులు చేర్పులు వీరి లోపల కూడా మనస్సు అనేటువంటి మారుతుంది. విడిపోతాము, వీరు కలిసి ఉండరుగా, వీరు తప్పకుండా విడిపోతారు అనేటువంటి వారే మళ్ళీ కలిసిమెలిసి ఉండేటువంటి చాలామంది ఉన్నారు. ఓకే. ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కు కొంత బలం తక్కువైందంతే. ఇక్కడ 2025 2వ నెల 3వ నెల తర్వాత నుండి మళ్ళీ పుంజుకుంటుంది. ఇది 100% అయితే ఇక్కడ హైలైట్ విషయం ఏంటిది అంటే, ప్రతిదీ కూడా పాత గవర్నమెంట్ లాగా ఇక్కడిదిక్కడనే అమలు పరుచుకొని చేసేటువంటి పరిస్థితి లేదు. ఏది ఉన్నా కూడా ఢిల్లీకి వెళ్ళాలి, నలుగురికి చెప్పాలి, నలుగురు ఓకే అంటేనే ఇక్కడ ఈయన మనకు అమలు పరిచేటువంటి పరిస్థితి కానీ ఏదైనా కూడా. ఓకే. ఇక్కడ రేవంత్ రెడ్డి సొంత డెసిషన్ ఏం లేదంటారు, ఇక్కడ తీసుకునే అవకాశం ఎక్కడ ఉన్నదబ్బా? చెప్పండి, మీరే చెప్పండి ఓపెన్గా.
ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే సీఎం ఎవరైతారో అని చెప్పి మనకు కొన్ని రోజులు నానబెట్టారు, అవునా కాదా? కనుక సోనియా గాంధీ కావచ్చును, రాహుల్ గాంధీ కావచ్చును, అదేవిధంగా రేవంత్ రెడ్డి చేతిలో పవర్ లేదంటారా? రేవంత్ రెడ్డి గారి చేతిలో పవర్ ఎంత ఉంది అంతవరకే ఉంది. పూర్తిగా మాత్రము పవర్ అనేటువంటిది అయితే వాస్తవానికి తక్కువనే, ఖచ్చితంగా కూడా. అంటే వాళ్ళకి చెప్పి చేయాలంటారు ఖచ్చితంగా. మన ఎంపీ ఎలక్షన్స్ లో ఈయననే కదా డైరెక్ట్ అనౌన్స్ చేసిన టికెట్, దానికంటే ముందే ప్రిపరేషన్ ఉందంటారా? కదా, ఖచ్చితంగా కూడా ఉంటుంది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ కూడా ఆయన దగ్గరనే ఉంది కదా, కొన్ని హోంశాఖ. నేను అనేది హైడ్రా కావచ్చును, ప్రజలకు ఇచ్చే అటువంటి పథకాలు కావచ్చును, ఇలాంటి కొన్ని ఇష్యూస్లో ఖచ్చితంగా కూడా అక్కడి నుండే వచ్చే పరిస్థితి. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారికి ప్రజెంట్గా జాతకంలో బలం తక్కువ ఉంది కారణంగా ఇవన్నీ పేర్లు వస్తున్నాయి, అంతేకాని ఇప్పుడు ఈయన తీసివేసే అవకాశం ఏమైనా ఉందంటారా? తీసేసే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి, ఖచ్చితంగా కూడా. రాష్ట్రంలో ప్రభుత్వం 5 సంవత్సరాలు కంటిన్యూగా నడిచే అవకాశం ఉందా, మధ్యలో పడిపోయే అవకాశం ఉందా? చాలా మంది కూడా అంటున్నారు. మొన్న ఈ మధ్యలో కూడా వేరే తెలిసినటువంటి వారు కూడా ఇంకొక 6 నెలలలో గవర్నమెంట్ డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే అంత ఈజీ కాదు వాస్తవానికి. ఓకే, ప్రజలు ఎన్నుకున్నటువంటి పరిస్థితి అది. అంత తొందరగా కూడా ఏదో ఇట్లా మనం చిటికేసినంత మాత్రాన మారాలి అని అనుకుంటే చాలా అది తప్పు విషయము. ఎందుకంటే ఆంధ్రాలో చూసి ఉన్నాం గత 5 సంవత్సరాల నుండి కూడా ఎలాంటి పరిపాలన ఏమిటి అనేటువంటిది ఉంది అని చెప్పి. కనుక ఏదైనా మంచా చెడా 5 సంవత్సరాలు తప్పకుండా మనం వేచి చూడాలి. వారికి ఇచ్చినటువంటి సమయం అది మనం. ఓకే, అట్లా ప్రభుత్వంలో కీలక మార్పులు అని కూడా అన్నారు రీసెంట్గా. అంటే ఈయనను తీసివేసి ఉత్తమ్కి ఇచ్చే అవకాశం ఉంది, బట్టికి ఇచ్చే అవకాశం ఉంది అని కూడా అన్నారు. అది ఆ ఛాన్స్ ఉండొచ్చును, కానీ గవర్నమెంట్ మొత్తానికే పడిపోతుందంటే మాత్రం కుదరదు. అంత పరిస్థితి అయితే లేదు. తప్పకుండా మీరు అన్నటువంటి విధంగా ఇప్పుడు కాకుండా ఇది 2024లో కాకుండా 26లో అయినా మీరు అన్నటువంటి మాట జరిగే అవకాశం ఉన్నది, ఖచ్చితంగా ఉంది. ఓకే, ఒకవేళ ఈ దఫా కాకుండా రేవంత్ రెడ్డి మరోసారి మధ్యలో గ్యాప్ వచ్చి మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏమైనా ఉందా? రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఈ 5 years తర్వాత ఒకవేళ 5 years కంప్లీట్ అయిన తర్వాత అప్పటి సంగతి అప్పుడు చూద్దాం. విన్నరా? ఇప్పుడు ఇంత పరిస్థితి నిజంగా అది అమ్మవారి యొక్క అనుగ్రహం ఆయన యందు ఉంది అని చెప్పి నేను చెప్పగలుగుతా, అంతే. ఓకే గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ్.